కాస్త కొంచెం ఒక ఫ్రీడమ్ ఇవ్వండి. మీ అందరితో మాట్లాడతారు, స్టేజ్ పైకి వచ్చి ఎదురుగా మాట్లాడతారు. అప్పుడు మీ కల్లారా మనసారా తనుజ గారిని అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ ప్లీజ్ 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 వీళ్ళ ఫ్యాన్స్ కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నాలాంటి దాని వల్ల అస్సలు కాదు. బట్ ఆల్సో ట్రై చేస్తున్నాను. ప్లీజ్ ఫ్యాన్స్ అందరిగా ఉండాలి. ఆమె ఉండేదే 2 minutes. మీరు ఇట్లాగే టైం వేస్ట్ చేస్తే ఆమె వెళ్ళిపోతారు. సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. అందరూ వినండి. ఆవిడ అందరినీ కలవడానికి మాట్లాడడానికి వచ్చారు. ప్లీజ్ వాళ్ళని కొంచెం ఫ్రీగా వదలండి. ప్లీజ్ వాళ్ళు ఫ్రీగా వదలండి. అక్కడ ఖాళీ చేయండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఓకే తనుజ గారు అండ్ దువ్వాడ మాధురి గారు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ద ఇన్స్పిరేషనల్, ద కాన్ఫిడెంట్ లేడీస్ ఇద్దరికి కూడా, ముగ్గురికి కూడా, సత్యవతి ఎస్పీ నాయుడు గారికి, తనుజ పుట్టస్వామి గారికి, దువ్వాడ మాధురి గారికి వన్స్ అగైన్ వెల్కమ్ టు ద డయాస్ అన్నమాట. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు అందరూ, బట్ అక్కడే ఉండాలి ఖచ్చితంగా. సో తనుజ గారి కోసం ఏం చెప్పాలి? బిగ్ బాస్ లో తన రియాలిటీతో అందరి మనసులో దోచుకున్న ఒక చిన్నారి. సో నిజంగా వెరీ బ్యూటిఫుల్ అండ్ రియల్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ తనుజ గారు. హ్యాపీ ఉమెన్స్ డే. హాయ్ శ్రీకాకుళం పీపుల్, లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీని చూసి నాకు ఎనర్జీ వస్తుంది. ఐఎమ్ రియల్లీ సో 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 హ్యాపీ. అందరికీ హాయ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. యా సో ప్లీజ్ అందరూ కూడా కాస్త కూర్చోండి. బికాస్ వెనక వాళ్ళకి కనబడట్లేదు. నాకు కూడా తనుజ గారిని చూసిన తర్వాత మాధురి గారిని, ముగ్గురు శక్తుల్ని ఎంతగా ఉంటాయి. అఫ్ కోర్స్ ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే కదా, అవునా కాదా? సో ఓకే, ఇక్కడ ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ కూడా ఉండబోతుంది. దాన్ని వినాలి అంటే ఖచ్చితంగా మీరందరూ కూర్చోవాలి. ప్లీజ్ కైండ్లీ తనుజ గారి మాటలు వినాలి అనుకుంటే కూర్చోండి. అందరూ ఎంత అందంగా రెడీ వచ్చారు. ప్లీజ్ ఆవిడకి ఫ్లైట్ టైం ఉంది. అంత బిజీ షెడ్యూల్ కూడా మనం కలవడానికి వచ్చారు. మనం ఇబ్బంది పెట్టకూడదు. ప్లీజ్ కూర్చోండి. అందరూ ఒకసారి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూడండి. నేను ఎక్కడికి వెళ్ళాను, మీ అందరితో మాట్లాడి వెళ్తాను. హాయ్ మా హాయ్, అందరికీ హాయ్. ప్లీజ్ కూర్చోండి. ఎందుకంటే మీరు నించోవడం వల్ల వెనుకల చాలా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరికి కనబడట్లేదు. చూడండి అలా చైర్ మీద నించుంటున్నారు. అందరూ కూర్చోండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ. హాయ్ మా, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ బికాస్ అందరూ చెప్తున్నారు, ఎవరు వినట్లేదు. అమ్మా మీరు పెద్దోళ్ళు అయ్యి మీరు అలా నించుంటే చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మా ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తనుజ గారు. అసలు ఇంత స్వీట్ గా చెప్పినందుకన్నా మీరు వినాలి కదా. ఎంత క్యూట్ గా, ఎంత స్వీట్ గా చెప్పారు. సో వినండి ఖచ్చితంగా. ఓ తనుజ గారు, మీ మాట మా వాళ్ళు వింటున్నారండి. అసలు ఒక్కరు కూడా స్టాండింగ్ పొజిషన్ లో లేరు. మధ్యలో ఉన్న వాళ్ళ ప్లేస్ లేదు. సో మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు. సో అది మేము మీకు ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. ఒక గెస్ట్ ని ఇంత బాగా అభిమానించినందుకు, ఆమె చెప్పంగానే విన్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఓకే, సో ప్రతి ప్రోగ్రామ్ కి కూడా మనం దేంతో ఓపెన్ చేస్తాం? లాంపనింగ్ ఆఫ్ లైట్. అట్లాంటిది ఉమెన్స్ డే అంటేనే ఒక ఆది శక్తి. మరి అలాంటిది మనం డివైన్ పవర్ తో స్టార్ట్ చేయకపోతే ఎట్లా? అందుకే మన చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి తనుజ గారి చేతుల మీదుగా, అదేవిధంగా దువ్వాడ మాధురి గారి చేతుల మీదుగా, సత్యవతి గారి చేతుల మీదుగా, ముఖ్యంగా వాణి తమ్మినేని సీతారాం గారు, కూడా ఒకసారి పైకి రావాలని కోరుకుంటున్నాను. అమ్మ మీరు కూడా మా అందరికి ఒక ఆదిశక్తి లెక్క. సో మీరు కూడా వస్తే ఇంతమంది ఆదిశక్తులతో కలిపి ఫస్ట్ మనం దీప ప్రజ్వలన చేద్దాము. దాని తర్వాత కోరుకున్నటువంటి వాయిస్ వినిపిస్తుంది. పూడి కమల గారు, గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి రండమ్మా.
జ్యోతి గారు, రమా గారు, పద్మజ గారు. సో ప్లీజ్ తనుజ గారు, మీ చేతులతో, మాధురి గారు మీ అందరి చేతులతో ఒకసారి ఆ లైట్ ని అట్లా వెలిగించాలని, ఆ దీపాన్ని వెలిగించాలని కోరుకుంటున్నాం. యా థ్యాంక్ యూ. రెడీనా అండి? సాంగ్ పెట్టగలరా? జ్యోతి ప్రజ్వలన. ఓకే, జ్యోతి ప్రజ్వలన. థ్యాంక్ యూ అండి. సో ఆల్రెడీ ఇక్కడ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి అందరూ రెడీ. సో మన చీఫ్ గెస్ట్ తనుజ పుట్టస్వామి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయాలని కోరుకుంటున్నా. అండ్ మాధురి గారు, శశివతి గారు, అసలు మీ వల్లనే ఇదంతా పాసిబుల్ అయింది. సో మీరు, వాణి గారు, అట్లాగే ఎంత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జ్యోతి ప్రజ్వలనలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మిగతా వాళ్ళు కూడా థ్యాంక్ యూ మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్. ఎంతో మందికి ఉమెన్ అనేది చాలా రంగాల్లో ముందుంటున్నాము, ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ ఆల్ అండి. చక్కగా భక్తి శ్రద్ధలతో మొట్టమొదట ఉమెన్ అంటేనే భక్తి. సో థ్యాంక్ యూ ఆల్ అండి. సో మీరు ఎదురు చూస్తున్నటువంటి క్వశ్చన్ అవర్, మీరు అందరూ క్వైట్ సైలెంట్ గా ఉంటారు అందుకు అందరూ కూడా. సో తనుజ గారు, మాధురి గారు, సచివత గారు స్టేజ్ మీద ఉండాలి. మిగతా వాళ్ళందరూ అట్లా మీ సీట్స్ లో కూర్చోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మిగతా వాళ్ళందరూ కూర్చోండి. అండ్ ఓకే, సో ఫస్ట్ మన ఉమెన్ పవర్ ని ప్రూవ్ చేయడానికి ఈ మధ్యకాలంలో బాగా వినిపించే ఒక పాట మగువా. ఓకే, మగువా. సో ఆ పాటతో స్టార్ట్ చేద్దాము. అండ్ సాంగ్ లో లాస్ట్ లో థ్యాంక్ యూ సో మచ్. రెడీనా అండి? మగువా టీమ్. మగువా టీం ఎవరున్నారు? వాళ్ళంతా రెడీగా ఉన్నారా డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి? యా అమ్మా, మిగతా వాళ్ళందరూ కాస్త కిందకి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కింద కూర్చోవాలని కోరుకుంటున్నా. అమ్మా, మిగతా వాళ్ళందరూ తనుజ గారు పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ, సో కైండ్ ఆఫ్ యూ. సో మగవా సాంగ్ తో మనం స్టార్ట్ చేసేద్దాము. సో మిగతా వాళ్ళందరూ కాస్త ఖాళీ చేయాలి. సాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, దాని తర్వాత క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఓకేనా? ఈ సాంగ్ లో ఒక సర్ప్రైజ్ ఉందన్న, దాన్ని ఆలోచించండి. ఎవరైనా గెస్ట్ చేయండి ఒకసారి. మా ప్లీజ్ సాంగ్ ఆపండి ఒకసారి. అందరూ పొజిషన్ తీసుకున్నాక స్టార్ట్ చేద్దరు కానీ. యా, ఆల్ ఇంక్రెడిబుల్ ఉమెన్స్ అందరూ కూడా ఇదే స్టేజ్ పై ఉన్నారు. సో అందరూ ఒకసారి అయ్యో ప్లీజ్ అసలు తనుష గారు ఇట్లా వచ్చేయండి, మీకు నేను సెట్టింగ్ ఇస్తాను. మీరు ఇక్కడ రండి, మీకు సేఫ్ పొజిషన్ లో ఉంచుతాను. ఇక్కడ చైర్ వేయండి, ఎవరిని రానివ్వద్దు. ఇక్కడ చైర్. మేడం మీరు ఇక్కడే కూర్చోండి. యా, ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అందరూ అక్కడ ఇష్టం. ఆల్రెడీ పాపం ఆమెకి వేరే ప్రోగ్రామ్ ఉంది, మన కోసం వచ్చారు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఓన్లీ డాన్స్ పర్ఫార్మ్ చేసే వాళ్ళు మీరు కూడా ఉంటారు. తర్వాత అందరూ ఫొటోస్ దిగొచ్చు. అమ్మా ప్లీజ్ ఉంటారు. అమ్మా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ప్లీజ్. మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటే
జగమంతా పరుగులు తీస్తాము ఇంట బయట అనుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తాము వెళ్ళే వగుసలో ప్రియ మగు పాలనలో యారుతో మాధురి గారు వెళ్ళండి మాధురి గారు ఒక స్టెప్ జస్ట్ మగవ పోర్షన్ ఒక్కసారి పెట్టండి ప్లీజ్ సాంగ్ ఒక్కసారి ప్రతి వరుసలో అందుకున్న బంధన అంతులేని నీశమ అంచనాల కందుమ ఆలయాలు తోరణి ఆది శక్తి రూపమ నీవు లేని జగతిలో దీపమే వెలుగున నీరగులాలను ఆసిరి మరుపులకు నువ్వేగా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ప్లీజ్ ఒకసారి అందరూ డయాస్ క్లియర్ చేయాలి ప్లీజ్ తనుజ గారికి టైం అయింది క్వశ్చన్ అవర్ కావాలి అంటే ఒక్కసారి అందరూ కిందకి వెళ్ళాలని కోరుకుంటున్నాను సో ప్లీజ్ మన మీద రెస్పెక్ట్ తో అంత దూరం నుంచి వచ్చారు సో ఒకసారి స్టేజ్ డయాస్ క్లియర్ చేయాలి అందరూ కూడా ప్లీజ్ డాన్స్ పర్ఫార్మ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు సో ఆన్ చేయండి సో ప్లీజ్ అందరూ కూడా ఒకసారి డయాస్ క్లియర్ చేయాలండి ప్లీజ్ కాస్త కోఆపరేట్ చేయాలి మేడం పవర్ కేబుల్స్ ముందున ఉన్నాయి అన్ని ఊడిపోయి ఉన్నాయి కొంచెం ప్లీజ్ దయచేసి వెనక్కి వెళ్ళండి పైకి ఇంకా ఎవరు అదర్స్ ఎక్కకూడదు అండ్ పర్ఫార్మెన్స్ చేసిన లేడీస్ కూడా ఆల్ మై బ్యూటిఫుల్ లేడీస్ థ్యాంక్ యూ ప్లీజ్ అందరూ కూడా ఖాళీ చేయాలని కోరుకుంటున్నామా ప్లీజ్ థ్యాంక్ యూ మీకు తెలుసు మాధురి గారు ఇక్కడే ఉంటారు తర్వాత మీరు ఫోటో దిగొచ్చు ప్లీజ్ అండి ప్లీజ్ మేడం ఉంటారు మాధురి గారు వస్తారు మీలోకి ప్లీజ్ అండ్ ప్లీజ్ అండి ఐ లవ్ యూ థ్యాంక్ యూ తనుజ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇన్కన్వీనియన్స్ వల్ల క్వశ్చన్ అవర్ కూడా పోగొట్టేసుకున్నారు సో థ్యాంక్ యూ తనుజ గారు అసలు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు అక్కడ కూర్చొని ఉంటే ఆమె మాట్లాడాలని వచ్చారు మనకేదో ఒక ఇన్స్పిరేషన్ వర్డ్స్ చెప్పాలని వచ్చారు బట్ ఇంత ప్రేమ అభిమానం తప్పు పట్టట్లేదు బట్ అమ్మా మీ అందరికి తెలుసు ఒక కాశీబొగ్గ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే అది రైట్ కాదు ఒక ప్రోగ్రామ్ విజయవంతం చేయడానికి చూడాలి ప్లీజ్ అండి ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలమ్మా అలా మీరు లేడీస్ అలా ఇదైతే మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలి చెప్పండి దయచేసి మీ సీట్లో కూర్చోండి ఏమనంటే మగవాళ్ళు కదా కొంచెం స్పీడ్గా వెళ్తారు కానీ మీరు అంత స్పీడ్గా ఆవిడ ఒక్కదే కదా కంట్రోల్ కూడా